నాకు ఇంతకీ అర్థం కానిది ఏంటంటేనండి, సాక్షి పేపర్లో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏదో రాస్తాడు. వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో, అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీలా ఫీల్ అవుతుంటాడు ఆయన. అందులోంచి ఒక కాగితం వస్తే ఆ కాగితం పట్టుకుని అక్కడ రాస్తాడు, ఇక్కడ రాద్ధాంతం చేస్తారు కౌన్సిల్లో. ఆడేదో రాస్తే అది పట్టుకొని వచ్చి చూపిస్తారేంటండి, నాకు అర్థం కాదు. మేము 4 రిపోర్ట్లు మేము చూపిస్తామంటున్నాం. ఎన్డీడీబీ రిపోర్ట్ చూపిస్తాం, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాం, ఛార్జ్ షీట్ లో సిబిఐ ఏం రాసిందో చూపిస్తాం, సిట్ రిపోర్ట్లో ఏముందో చూపిస్తాం. ఇన్ని రిపోర్ట్లు మేము చూపిస్తామని చెప్పి ఆఖరికి వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారో కూడా మేము చూపిస్తాం. ఇన్ని మేము చూపిస్తామంటే ఇవన్నీ కాదట సాక్షి పేపర్ తీసుకొస్తాడు. సాక్షి పేపర్ కానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఏమైనా ఉందా? ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ ఎవరికి కూడా సరఫరా చేయకూడదు అనే నిబద్ధత ఏదైతే ఉందో, ఈ రోజు వాళ్ళ బుద్ధిని ఏదో అంటారు కదా, పచ్చకామెరోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని సాక్షి పేపర్లో యాడ్లకి, సాక్షి పేపర్ కొనుగోలుకి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్ సొమ్ము సాక్షి అకౌంట్లోకి వెళ్ళిందో మీ అందరికీ తెలియదా? దగ్గర యాడ్లు, అదేవిధంగా సాక్షి పేపర్ కొనుగోలుకి దగ్గర 600 కోట్ల రూపాయలని కూడా రెండింటికి కలిపి ప్రజాధనాన్ని తీసుకెళ్లి సాక్షి అకౌంట్లో వేసుకోలేదా? మేము అలా అనుకుంటున్నారా? మీలాంటి దుర్బుద్ధి మాకు ఎక్కడా లేదే. భారతీయ సిమెంట్స్ కి సంబంధించి, సిమెంట్లకు సంబంధించి కొనుగోలు వ్యవహారాలు ఎక్కడికి తెలియదు అనుకుంటున్నారా? మేము ఒకటే చాలా క్లారిటీగా ఉన్నాం, ఈ రోజు మేమేమీ తప్పు చేయలేదు కాబట్టే ఎక్కడ కూడా మీ క్లియర్ గా కల్తీ జరిగింది అన్నది క్లారిటీ ఉంది కాబట్టే ఈరోజు మీరు చర్చకి రండి అంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీ చర్చకి రమ్మని చెప్పింది కూడా మీరే, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే మళ్ళీ పారిపోతారేంటి? ఇప్పుడు గుర్తొచ్చిందా బడ్జెట్, కమింగ్ 2 days బడ్జెట్ గురించి మాట్లాడాలని? మరి 4 రోజులు బడ్జెట్ సమయాన్ని ఎందుకు మీరు వేస్ట్ చేశారు? ఈ విషయాలన్నిటి మీద కూడా గౌరవ ప్రతిపక్ష సభ్యులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ప్రజాహితం, మళ్ళీ చెప్తున్నా, ప్రజాహితం గురించి మేము ఎటువంటి చర్చలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఆధారాలతో నిరూపిస్తాం. మీకు దమ్ముంటే ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడండి. ఏదో గుడ్డ కాల్చి మొహం మీద వేస్తాము మీరు తుడుచుకోండి అంటే అది అవ్వదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ప్రతిపక్షాలకు మేము సవాల్ ఇసడానికి కాదు, ప్రజలకు మేము చెప్పుకోవాలి కాబట్టి, ప్రజలకి చెప్పాలి కాబట్టి మేము క్లియర్గా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.